బ్రేక్ న్యూస్ చూస్తున్న ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనుంది మంత్రి మండలి. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు చర్యలపై సీఎం మంత్రులు ప్రత్యేకంగా చర్చించనున్నారు. అనంతరం దీనిపై అధికారులు మంత్రులకు సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అంశంపైన మంత్రి మండలిలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. 40 ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీనిలో దాదాపు 40 అంశాలను ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నారు. ఏదైతే ఎస్ఐపిబిలో ఆమోదించిన అన్ని ప్రాజెక్టులు కూడా ఇక్కడ ఆమోదం లభించబోతుంది. దాదాపు 2 లక్షల కోట్లకు సంబంధించిన 25 ప్రాజెక్టులను ఇక్కడ కేబినెట్ ఇప్పుడు ఆమోదించబోతుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఏదైతే పొదుపు చర్యల్లో భాగంగా కొన్ని అంశాలను ప్రస్తావించారో దానికి సంబంధించి ఏపీ కూడా అడాప్ట్ చేసే ఆలోచన అయితే చేస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులకి ఏదైతే వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలనే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుంది. అది ఏ స్థాయిలో ఉండాలి, ఏ స్థాయి ఉద్యోగులకు అవకాశం కల్పించాలని కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే నారా లోకేష్తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కొంతమంది మంత్రులు కూడా చర్చించారు. పొదుపు చర్యలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 4 వాహనాలతో ఆయన సచివాలయానికి వచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వాహన శ్రేణిని కుదించుకున్నారు, 3 వాహనాల్లోనే వచ్చారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే నారా లోకేష్ కూడా తన వాహనాలను కుదించుకున్నారు. కేవలం ఆయన కూడా ఒక మినీ వ్యాన్ ని తీసుకొని వచ్చారు. సెక్యూరిటీ వారంతా కూడా ఆ వాహనంలో ఎక్కారు. ఆయన ఒక్క వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఈ విధంగా కేబినెట్లోని సహచరులంతా కూడా ఒక్కొక్క వాహనంలోనే ప్రయాణించే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈరోజు దానికి సంబంధించి ఒక ప్రభుత్వం పాలసీగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే ప్రధాని ఆలోచనకు తగ్గట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్ని చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తుంది. రాష్ట్రంలో సీఎం, ఇతర మంత్రులు అధికారిక పొదుపు చర్యలపై ఒక సూచనలు అయితే ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకి ఏదైతే వర్క్ ఫ్రం హోమ్ సంబంధించి అదేవిధంగా భారీ పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి సంబంధించి కీలక నిర్ణయాలు కూడా కేబినెట్ తీసుకోబోతుంది. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు, ప్రాజెక్టులకు ఆమోదం తెలపబోతుంది. ఏదైతే తిరుపతిలో 2500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ యూనిట్కు సంబంధించి, అదేవిధంగా విశాఖలో 1,00,000 కోట్లకు సంబంధించి రిలయన్స్ డేటా సెంటర్ కూడా ఆమోదం తెలపబోతుంది. 30,000 ఉద్యోగాల కల్పనకు సంబంధించి కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపబోతుంది. అదేవిధంగా కర్నూలు విమానాశ్రయం పీపీపీ మోడ్లో అభివృద్ధి ప్రతిపాదన చర్చించే నిర్ణయం తీసుకోబోతుంది. వివిధ సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపులపై నిర్ణయాలు తీసుకోబోతుంది. ఏదైతే ఎంఎస్ఎంఈ కావచ్చు, అదేవిధంగా అనేక రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే కేబినెట్ తీసుకోబోతుంది. అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ విధానాలు ఏ విధంగా ఉంటాయని ఉద్యోగులు కూడా చర్చించుకుంటున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.